నమస్కారం. ఈరోజు పేర్ని నాని గారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది. రాజకీయాల్లో కక్ష సాధింపు ఉంటుంది, కానీ ఆడవాళ్ళకు కూడా మినహాయింపు ఉండదా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా పేర్ని నాని గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, చిన్న పిల్లలతో సహా ఎన్నిసార్లు మీరు తిట్టింది వాస్తవం కాదా? తిట్టించింది వాస్తవం కాదా? మరి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, లోకేష్ గారి సతీమణి గారిని మీరు తిట్టింది వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వస్తే కానీ మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటే మనం చేస్తే ధర్మము, పక్కనోడు చేస్తే అధర్మమా? అయినా అన్యాయంగా ఏమీ కేసు పెట్టలేదు కదా మీ వైఫ్ మీద. గోడౌన్ ఆమె పేరు మీద ఉంది కాబట్టే ఆమె మీద కేసు పెట్టారు. దానిలో తప్పే ఉంది? అన్యాయంగా ఆమె సంబంధం లేని విషయంలో ఆమె లాక్కొచ్చి నీలాగా అరాచకంగా బూతులు తిట్టేది చేయలేదు కదా. గొడవ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద కేసు పెట్టారు. మనోహర్ గారు అదే చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, పేర్ని నాని గారు తెలివితేటలుగా చంద్రబాబు నాయుడు గారికి పేర్ని నాని వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేద్దామంటే, ఆడవాళ్ళ జోలికి ఎందుకు, మనకు కావాల్సిన పేర్ని నాని ఆయన నేసేయండి అన్నారంట. ఎవరో చెప్పారు? నీకు చెప్పారా? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అని చెప్పారా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఎవరైనా నీకు చెప్పారా? అంటే ఇక్కడ గొడవలు క్రియేట్ చేయడానికి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. అరెస్ట్ చేసిందేమో నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీకి సంబంధించిన మినిస్టర్. ఇప్పుడు ఈ తెలుగుదేశం సీఎం గారి గురించి ఇలా గొడవ క్రియేట్ చేస్తే వీళ్ళు కొట్టుకుంటారు, మన మీద కొంచెం ప్రెషర్ తగ్గిద్దనే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో నీ తెలివితేటలు, మీ నాయకులు తెలివితేటలు ఏమి పనిచేయవు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, ఖచ్చితంగా అందరికీ శిక్ష పడే తీరుతుంది. ఎవరూ తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.